ఒక గ్రామంలో రవి అనే యువకుడు కూలి పని చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్న సమయంలో కొన్ని వందల చీమలు ఒక్కసారిగా పుట్టలో నుండి బయటకు రావడం రవి గమనించాడు. ఇంత ఎండలో ఇంత పెద్ద సంఖ్యలో చీమలు బయటకు రావడం ఏంటి? ఇది సహజ ప్రక్రియలా లేదే అనుకుంటూ చీమల వైపు చూస్తూ ఉండిపోతాడు. చీమలకి కాస్త దూరంలో ఒక బెల్లం ముక్క పడి ఉంటుంది. చీమలన్నీ ఆ బెల్లం ముక్క పక్క నుంచే వెళతాయి. కానీ ఏ ఒక్క చీమ కూడా ఆ బెల్లం ముక్క దగ్గరికి వెళ్ళదు. గబగబా ఆ చీమలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అదంతా రవి గమనిస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి వాళ్ళ తాతయ్య చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఊరి ప్రజలతో, ఈ రోజు భయంకరమైన వడగండ్ల వర్షం పడబోతుంది, చీమలు ఒక్కసారిగా అన్ని బయటకు వచ్చేశాయి, ఇది వచ్చే ప్రమాదానికి సంకేతం, జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. ఓ రవి, నువ్వేంట్రా ఇలా భయపెడుతున్నావు? చీమల్ని చూసి వాతావరణం అంచనా వేస్తారా ఎవరైనా అంటూ రవిని చూసి అక్కడి వారందరూ నవ్వుకుంటారు. కాసేపటి తర్వాత గాలి వేయడం ఆగిపోతుంది. చాలా ఉక్కపోస్తుంది. పక్షులు తమ గూటికి చేరుకుంటాయి. దూరంగా నల్లని మేఘాలు వేగంగా వ్యాపిస్తాయి. అప్పుడు గ్రామస్తులు ఆందోళనగా రవిని చూస్తారు. అయ్యో, నిజంగానే వడగండ్ల వర్షం పడేటట్లుంది అని అక్కడి జనాలంతా జాగ్రత్త పడతారు. సాయంకాలం అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో పిడుగులు పడుతూ వడగండ్ల వాన ఒక ప్రళయంలా పడసాగింది. ఇళ్లపై కప్పులన్నీ ఎగిరిపోతాయి. కొన్ని ఇండ్లు కూలిపోతాయి. కానీ ప్రాణ నష్టం మాత్రం జరగదు. రవి చీమలను గమనించి అతని తాతయ్య చెప్పిన మాటలు నమ్మి గ్రామస్తులకు చెప్పడం వలననే ప్రాణ నష్టం జరగకుండా అందరినీ కాపాడగలిగాడు. ఆ రోజు రవికి కూడా ఒక విషయం స్పష్టమైంది. ప్రమాదానికి ముందు ప్రకృతి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా సంకేతం ఇస్తుంది అని. సో ఫ్రెండ్స్, ప్రకృతిని గమనించండి, అది మనల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది.